హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది బ్రెడ్ పార్ట్ 2. అలా అన్నీ కలిపి పెట్టేసాం కదా మనం. ఇది ఇప్పుడు ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేసరికి డబుల్ అయింది సైజు. దీన్ని మళ్ళీ డీఫ్లేట్ చేసి మళ్ళీ కొంచెంసేపు మంచిగా మర్దన చేసి కావాల్సిన టిన్లో వేసేసుకొని మళ్ళీ ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చామంటే అది మళ్ళీ డబుల్ సైజ్ అయిపోద్ది. అది రెస్ట్ తీసుకునే టైంలో మనం అవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. అవెన్ ప్రీహీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో డబుల్ సైజ్ అవుతుంది. చూసారుగా ఎంత ఫ్లఫీగా అయిందో. దీనిపైన ఒక మిల్క్తో వాష్ ఇచ్చేసి బేకింగ్లో వేసేయడమే. డన్. 35 minutes పెట్టేస్తే యువర్ బ్రెడ్ విల్ బి రెడీ. చాలా మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఎస్పెషల్లీ బ్రెడ్ నైఫ్